దీవించబడిన దానిని, ఆశీర్వదించబడిన వాడిని. అంటే నేను దేవుని మందిరంలో ఉన్నాను, ఆయన నన్ను ఉంచాడు కాబట్టి నేను ఆశీర్వదించబడిన. అది కాకుండా విశ్వవాణి ఆలయంలో ఉన్నారు. హల్లెలూయా, ఆమేన్. అనుకుంటే వాక్యం అప్పుడే అది పోరాడు. ఆయన యోధ అరణ్యం గుండా ఆయన వెళుతూ ఉన్నాడు. దావీదు నడిచి నడిచి వెళ్తున్నాడు. చాలా కిలోమీటర్లు, 90 కిలోమీటర్ల దూరం నడిచాడు. అలాగే వెళ్ళి చిల్లు కాற்று வருகிற திசையே போறாரு. ఎక్కడైతే చల్లని గాలి వీస్తుందో ఆ గాలి వీచే మార్గం గుండా వెళ్తున్నాడు ఆయన. అక్కడ బాగా గమనించాలి, అక్కడ ఒక మంచి ప్రదేశం వస్తుంది. ఆ యొక్క మంచి ప్రదేశం పేరే ఎంగేది. அந்த படத்து பேர் என்னங்க? ఎంగేది. சொல்லுங்க. విశ్వవాణి చర్చి పేరు என்ன బైబిల్ ప్రకారం? విశ్వవాణి ఆ మందిరం పేరు బైబిల్ ప్రకారం ఏం పేరు తెలుసా? చెప్పండి, గట్టిగా చెప్పండి. அவங்களுக்கு எங்கே சொல்றாங்க? நீங்க எங்கே சொல்லுங்க? தெங்கேரி. தெங்கேரி இல்ல. கரெக்டா சொன்னாரா இல்லையா? హల్లెలూయా. తమిళ చూసుకోండి. హల్లెలూయా. ఓకే, మంచి ఓకే. அந்த எங்கேது வந்துட்டு அங்க அப்பதான் அழகா நீர் ஊற்று தண்ணி போகிறது. ఎంగేది ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఒక మంచి నీటి ఊట ప్రవహిస్తూ ఉంది, జలధారలు అక్కడ వెళుతూ ఉన్నాయి. పచ్చిగా పుల్లు ఇருக்கு, అక్కడ పచ్చగా ఒక మంచి గడ్డి ఉంది, అழகா இருக்கு, చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది. இப்ப இவருக்கு என்ன பண்ணணும்? விவசாயம் முதல்ல பண்ணணும். అయితే ఇప్పుడు ఏం చేయాలి? పుల్ల సాపినమా తண்ணి కుడికి. ఇప్పుడు అక్కడ గడ్డి కనిపిస్తుంది, గడ్డి తినాలా దావీదు? నీళ్లు కనిపిస్తుంది, నీళ్లు తాగాల దావీదు? சொல்லுங்க, చెప్పండి. அப்பா தண்ணி குடிக்கிறார், నీళ్లు తాగుతున్నాడు. குடிச்ச பிறகு சுக்காரு, తాగిన తర్వాత చెప్తున్నాడు. அது மாத்திரம் இல்ல, అది మాత్రము కాదు, ఎంగేది சுத்தி రౌండ్ అడిగారు. ఆ ఎంగేది చుట్టూ ఆయన రౌండ్స్ కొడుతున్నారు. బాగా గమనించండి. அப்ப ఎంగేది కూడా நம்ம சுத்திட்டு வராரு. ఎక్కడి నుంచమ్మా? ఎంగేది వినిపించలేదు. ఆ ఎంగేది சுத்திட்டு வராரு. சரியா? நல்லா கவனிக்கணும், బాగా గమనించాలి. அந்த அந்த ఎంగేదిలో என்னென்ன இருக்குன்னா, ఆ ఎంగేదిలో ఏమున్నాయంటే ద్రాక్ష తోటలు, ద్రాక్ష తోటలు ఉన్నాయి. நல்லா கவனிக்கணும். இப்போ இருக்கு, ఇప్పుడు కూడా ఉన్నాయి ఎంగేదిలో ద్రాక్ష తోటలు. ఇశ్రాయేల్ దేశంలో ఎంగేదిలో ఊరు ఇருக்கு. ఇశ్రాయేల్ దేశంలో ఎంగేది అనేటువంటి ఊరుంది. అది పాలవనకు ఓరమా, యూదయ పాలవనకు పక్కనే ఇருக்கு. ఈ యూదయ అరణ్య ప్రదేశము లోయల పక్కన ఉన్న ప్రదేశం. நல்லா கவனிக்கணும். బాగా వినండి. ద్రాక్ష తోట ఇருக்கு, ద్రాక్ష తోట ఉంది, ఒలివ మరం ఇருக்கு, ఒలివ మొక్కలు చెట్లు ఉన్నాయి. అది మాత్రం పేరించబడిన మరం, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. நல்லா கவனிங்க. బాగా వినండి. ఇది ఇలామ అంత మాత్రమే కాకుండా మరుదొండి పూకొత్తు పూచెడి ఇருக்கு. అక్కడ మెడిసిన్ సంబంధించినటువంటి మంచి పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. நல்லா கவனிங்க. బాగా వినండి. ఇవెல்லாம் ఇருக்கு, అన్నీ ఉన్నాయి అక్కడ. అది మాత్రమల్ల, అంత మాత్రమే కాదు, తన్ని ఎక్కడికి వస్తుంది తెలుసా? ఈ యొక్క నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అక్కడ ఒక చిన్న కొండలా ఉంటుంది ప్రదేశం. రెండు ఊట్లు అందులో పుറപ്പെട്ടു వస్తుంది. అక్కడి నుంచి 2 ఊటలు అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాయి. ఒకటి దావీదు ఊట, ಇನ್ನೊಂದು ಸೂಲಮತಿ ನೀರು, రెండోది సూలమతి నీటి ఊట. రెండు నీరు ఊటలు, ఈ 2 నీటి ఊటలు అక్కడి నుంచి ఎంగేజ్లు బయలుదేరి వస్తున్నాయి. తన్ని అవే పొంగి వస్తుంది. ఆ యొక్క నీరు ఎలా వస్తుందంటే పొంగి పొంగి వస్తున్నాయి. అవే పొంగి ఆ పైకి ఆ పొంగి కింద పడుతున్న నీరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు వినండి. ఇప్పుడు మన వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. ఆ సామెతల గ్రంథంలో బాగా వినండి, చదవండి, తీయండి. సరే వినండి. పరమగీతం, పరమగీతము 1వ అధ్యాయము 14వ